హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియ సోదరి సోదరుడా, మరొకసారి మనం ఈ విధంగా దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వాక్యం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులలో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అనెను. సోదరి సోదరుడా, గమనించు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, అతని విశ్వాసాన్ని చూశాడు. ఇశ్రాయేలీయులలో గాని నేను ఇంత విశ్వాసం చూడలేదు అన్నాడు. ఎవరిలో చూడలేదట యేసయ్యా? మేము దేవుని పిల్లలము అని చెప్పుకునే వారిలో అంత విశ్వాసము ప్రభువు నేను చూడలేదు అంటున్నాడు. ఎవరిలో చూశాడు అంటే, ఒక అన్యునిలో చూశాడు. ప్రభువును ఎరుగని ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని చూశాడు. యూదుడు కాని ఒక వ్యక్తిలో ఆ విశ్వాసాన్ని చూశాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసము గొప్పదిగా ఉందా, లేక అల్ప విశ్వాసిగా అవిశ్వాసిగా నువ్వు ఉంటున్నావా? విశ్వాసము నీలో ఉంటే దేవుని కార్యాలు నీ ఎడల చూస్తావు. విశ్వాసము నీలో ఉంటే అద్భుతాలు నీ బ్రతుకులో చూస్తావు. ఎవరి మీద నీకు విశ్వాసం ఉండాలి? సృష్టి మీదనా, మనుషుల మీదనా? దేని మీద నీకు విశ్వాసం ఉండాలి? దేవుని మీద, జీవము కలిగిన దేవుని మీద నీకు విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేస్తాడు, దేవుడు నా పాపములు కడిగి వేస్తాడు, దేవుడు నా దోషములు తీసివేస్తాడు, దేవుడు నన్ను నరకము నుంచి తప్పిస్తాడు, ప్రభువు మరణ బంధకాల నుంచి నన్ను విడిపిస్తాడు అన్న విశ్వాసము నీలో ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదవచ్చు. విశ్వాసము నీలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు, ఇష్టురాలిగా నువ్వు ఉంటావు. ఎప్పుడైతే దేవుని మీద, క్రీస్తు మీద, ప్రభువు మీద నీకు విశ్వాసం ఉంటుందో అప్పుడు ప్రభువుకు నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడు నువ్వు కోరుకున్నది నీకు అనుగ్రహిస్తాడు. అట్లని చెప్పి దేవునికి ఇష్టం లేనిది నువ్వు అడిగితే దేవుడు నీకు కూడా, ఇది గుర్తుపెట్టుకు ఈ విషయం కూడా, దేవుడుకి ఇష్టముగా ఉంటే ఏదైనా ఇస్తాడు అని నువ్వు నమ్మావు, విశ్వసించావు, మంచి, అంతవరకు నీ విశ్వాసం, నీ నమ్మకము గుడ్. అయితే దేవునికి ఇష్టం లేనిది నువ్వు అడిగితే ప్రభువు చేయడు. గుర్తుపెట్టుకో. ప్రభువుకు ఇష్టం లేని కార్యాలు నువ్వు చేయమని అడిగితే ప్రభువు చేయడు. వై? జీసస్ ఈజ్ హోలీ గాడ్. యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడు నువ్వు పనికిరాని వాటిని అడిగితే ఇస్తాడా చెప్పు? సోదరి సోదరుడా, మీ నాన్నకు నువ్వంటే ఇష్టం, నీకు కూడా మీ నాన్నంటే ఇష్టం. అలా అని చెప్పి నువ్వు పనికిరాని దాన్ని
అడిగితే నీ తండ్రి నీకు ఇస్తాడా? ఆలోచించు. శరీర సంబంధమైన తండ్రి నీకు ఇవ్వకపోతే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఎలాగ ఇవ్వగలుగుతాడని ఆలోచించు. ప్రభు అన్నాడు, నేను మీకు మంచి ఈవులను ఇస్తాను అన్నాడు. మీరు చెడ్డవారి నుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వగోరిన ఎడల మీ తండ్రి అంతకంటే మంచి వాటిని ఇస్తాడు. అవును సోదరి సోదరుడా, నీలో విశ్వాసము బలముగా ఉంటే, ప్రభు యందు గొప్ప విశ్వాసం నీలో ఉంటే, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తాడు. నువ్వు అడిగిన దానికంటే అత్యధికముగా ఇస్తాడు. అయితే నీలో విశ్వాసము చూడాలి. లోకాస్వార్త 18:8 అంటాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు విశ్వాసమును కనుగొనునా అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 చూస్తే, నీలో విశ్వాసం ఉందో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో అంటాడు. మీరు విశ్వాసులు భ్రష్టులు కాకుండా చూసుకోండి అంటాడు. అవును సోదరి సోదరుడా, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టియే నీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తాం. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈయన శతాధిపతి, కపెర్నహూములో ఉన్నాడు, శతాధిపతిగా ఉన్నాడు. ఈయనకు ఒక ప్రియమైన దాసుడున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి జీవితంలో చూడండి, ప్రతి ఒక్కరికి ఒకరు ఇష్టమైన వాళ్ళు ఉంటారు. కొంతమందికి తన భార్య అంటే ఎక్కడ లేని ఇష్టం, తన భర్త అంటే కొంతమందికి ఎక్కడ లేని ఇష్టం, కొందరికి తన కూతురు అంటే ఎక్కడ లేని ఇష్టం, కొందరికి తన కొడుకు అంటే ఎక్కడ లేని ఇష్టం, కొందరికి తన స్నేహితుడు అంటే ఎక్కువ ఇష్టం. అర్థమైందంటే కొందరికి తన ప్రియురాలంటే ఇష్టం, కొందరికి దేవుడు అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే అందరికంటే, లోకంలో ఉన్న వారందరికంటే దేవుడు అంటే ఎక్కువ ఇష్టపడతాం. ఇక్కడ కూడా ఈయన జీవితంలో ఒక ప్రియుడైన దాసుడున్నాడు. ఆ శతాధిపతి ఇష్టపడే ఒక దాసుడున్నాడు. వాడు రోగంతో పడ్డాడు. అనేక మంది డాక్టర్ల దగ్గర ఆయన చూపించి ఉండొచ్చు, ఎందుకంటే ఇష్టడు కదా, ప్రియుడు కదా. మన ప్రియుడు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. మన ప్రియుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయనకు మనం ప్రియమైన వారు, ప్రియాలు. ఇప్పుడు ఆ దాసుడు బాధతో ఉంటే అనేక మంది వైద్యుల దగ్గర చూపించుండొచ్చు, అయినా వాడు బాగుపడలేదు. అప్పుడు యేసు ప్రభువుని గురించి విన్నటువంటి శతాధిపతి ఆ ఊర్లోనికి, కపెర్నహూములోనికి వస్తున్నాడని తెలిసి యూదా సంఘ పెద్దలను కొంతమందిని పిలిచి, అయ్యా మీరు నా పక్షమున వెళ్ళి ప్రభువుతో మాట్లాడి, నా దాసుడు రోగంతో ఉన్నాడు, దయచేసి వచ్చి అని బాగు చేయమని చెప్పు అని యూదా పెద్దలను పంపించాడు. యూదా పెద్దలు ఆ శతాధిపతి మాట విని బయలుదేరి వెళ్ళారు. యేసు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఆ శతాధిపతి నీ వలన మేలు పొందుకోవడానికి యోగ్యుడు. ఏం చెప్తున్నాడు? యోగ్యుడు. ఎవరు యోగ్యుడు తెలుసా? ప్రభువు మెచ్చుకొనువాడు యోగ్యుడు. అది ప్రభువు నిన్ను నన్ను మెచ్చుకునే విధంగా ఉండాలి. అప్పుడే మనము యోగ్యులమైతాము. గుర్తుపెట్టుకోండి. వారు చెప్తున్నారు అతడు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడో చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు అతడు నీ వలన మేలు పొందుకోవడానికి యోగ్యుడు అని చెప్తున్నాడంటే, అతడు అన్యుడయుండి కూడా మన యూదులను ప్రేమించి ఒక సమాజ మందిరాన్ని కట్టించి ఇచ్చాడు. ఏం చేశాడట? అతడు అన్యుడే, కానీ యూదులమైన మనములను ప్రేమించి మనము ఆరాధన చేసుకోవడానికి, ప్రభువును స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి
మన కోసము ఒక మందిరాన్ని, సమాజ మందిరాన్ని కట్టించి ఇచ్చాడు. అందుకు అతడు యోగ్యుడు అని ప్రభువును బతిమాలాడినారు. వాళ్ళు ప్రభువును బతిమాలాడు, ప్రభువా సహాయం ఇచ్చి, లార్డ్ ప్లీజ్ కమ్ విత్ అస్, మాతో రండి అని పిలుస్తున్నాడు. ప్రభు సరే పదం పండి అని బయలుదేరాడు. కొద్ది దూరం వచ్చేలోపు శతాధిపతి మళ్ళీ ఒక మనిషిని పంపించి, అయ్యా నీవు నా ఇంటిలోనికి అడుగు పెట్టుటకు నేను యోగ్యుడను కాదు, పాత్రుడను కాదు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నువ్వు నా ఇంటిలోనికి అడుగు పెట్టే అర్హత నాకు లేదు. వై? యు ఆర్ ద హోలీ గాడ్, నువ్వు పరిశుద్ధుడు అయిన దేవుడవు. ఇండైరెక్ట్ గా ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన పాపిని అని. నా ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత, యోగ్యత నా కాడ లేదు, నేను పాత్రుడను కాదు అన్నాడు. చూశాను ఎంతగా తను తగ్గించుకుంటున్నాడు. ఐ హ్యావ్ నో ఎలిజిబిలిటీ, నాకు ఆ అర్హత లేదయ్యా. నా కింద పనివారు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. అయ్యా నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు. కనుక నువ్వేం చేయాలి? నువ్వు మాట మాత్రం సెలవి అయ్యా, నా దాసుడు బాగుపడతాడు అని అన్నాడు. చుట్టూన్న వారందరూ వేసి చూశాడు, అతనిలో విశ్వాసాన్ని చూశాడు. యూదులో విశ్వాసం కనపడలేదు. దేవుని బిడ్డవని చెప్పుకునే నీవు, క్రీస్తు బిడ్డవని చెప్పుకునే నీలో ఆ విశ్వాసం ఉందా? సోదరి సోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించు, నిన్ను నువ్వు పరీక్షించుకొని చూడు. శతాధిపతికి ఉన్న విశ్వాసం నీలో ఉందా? నీలో ఉంటే నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తావు. ప్రభు ఆశ్చర్యపడి పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థపడినట కనుక్కొని, ఈ వచ్చి చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎక్కడికి ఇంటికి పోయేలోపు బాగా అయిపోయాడు, స్వస్థత పొందుకున్నాడు. చూశారా ఆశ్చర్యం? అవును ప్రియ సోదరి సోదరుడా, అల్ప విశ్వాసిగా నువ్వు ఉండద్దు, అవిశ్వాసిగా ఉండవచ్చు. బలమైన విశ్వాసం కలిగి జీవించు. ఎన్ని శోధనలు నీ జీవితంలో ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, విశ్వాసం నుంచి సడలిపోవద్దు. క్రీస్తునందున విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. నీ విశ్వాసమే ఒకరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు ద్వారా జరిగేటట్టు చేస్తాయి. కనుక విశ్వాసం కలిగి ఆ శతాధిపతి లాంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవిద్దాం. పరిశుద్ధుల వందనాలు, స్తోత్రాలు నాన్న. ఇదిగో నీ బిడ్డల వాక్యమైన నీ బిడ్డల జీవితాల్లో విశ్వాసం లేదేమో, ఆ విశ్వాసంలో మీరు పెంపొందించి వారి జీవితాల కార్యాలు జరిగించమని రక్షకుడిని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.